హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా లాంచ్ అసిస్టెంట్ డే 2 పార్ట్ 2 వీడియో. ముందు వీడియోస్‌లో ఏమేమి ఎక్సైటింగ్ థింగ్స్ చేశామో అని చెప్పి చిన్న గ్లింప్స్ పెట్టాను. ఆ మొత్తం వీడియో చూడాలి అంటే పైన రైట్ సైడ్‌లో లింక్ మెన్షన్ చేశాము. ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకా ఏమి ఎక్సైటింగ్ థింగ్స్ చేశామో అని చెప్పి చూడాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు వెయిట్ చేసి మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో, అలా యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసి లంచ్ కోసం అని చెప్పి సిటీలోకి వచ్చాము. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది అని చెప్పి వచ్చాము. అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతాయి. సో, ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసి ఫుడ్ తినొచ్చు అని చెప్పి అనుకున్నాము. మాకేమో ఇండియన్ స్టాల్ దొరికింది. వావ్! ఇక్కడ చీజ్ దోశ, మసాలా దోశ, మింట్ దోశ, పొడి దోశ అంట, పొంగల్, ప్లెయిన్ దోశ అని ఉన్నాయి. అండ్ నాన్ వెజ్ ప్లస్ వెజ్ రెండు అవైలబుల్. కర్రీ అండ్ రైస్ అంట. వా శ్రీ నారాయణ ఫుడ్ అథెంటిక్ ఇండియన్ క్విజిన్ అంట. సౌత్ నుంచి అనిపిస్తుంది. సో నేనైతే మసాలా దోశ చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దోశ మసాలా దోశ అట్లా తినలేదు. సో లెట్స్ సీ మనకి హైదరాబాద్లో దొరికే మసాలా దోశ టైప్ ఉంటుందా ఉండదా అనేది. వెయిట్ ఫర్ ది ఆర్డర్. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అనమాట. ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్, చైనీస్ అండ్ థాయ్ అండ్ సూషీ షాప్ అంట. ఇది లైక్ జాపనీస్ అండ్ కాఫీ అండ్ వైట్ బార్. థ్యాంక్ యూ. సో ఇది మన దోశ. సో టేస్ట్ చేసి ఎలా ఉందో. లాంచ్ స్టైల్లో దోశ. సో ఎలా టేస్ట్ చేశాక చెప్తా నేను. ఇల్లు వస్తుంది. లాంచ్ స్టైల్లో దోశ. సో ఇప్పుడు టేస్ట్ చేసి మన హైదరాబాద్లో దొరికే దోశలా ఉందా లేదా చూద్దాం. ఇది నా దోశ. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సేమ్ టేస్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పి. సో చూడండి, వావ్, ఆలు కర్రీ కూడా ఇచ్చిండు. నైస్. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అని చెప్పి. ఫస్ట్ సాంబార్ తోటి టేస్ట్ చేద్దాము. ఇట్స్ నైస్. 100% టేస్ట్ కాదు, బట్ ఎస్, కొంచెం ఇంచుమించు సేమ్ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దోశ తినలేదు కాబట్టి సో ఐఎమ్ వెరీ ప్రిటీ మచ్ హ్యాపీ అనమాట ఈ దోశ తోటి. సో ఆలు కర్రీ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు అల్లం చట్నీ తోటి ట్రై చేద్దాము. అల్లం చట్నీ లైక్ మనలాగా ఉంటుందా ఉండదా తెలీదు, బట్ చూద్దాము. నైస్. ఇట్స్ బెటర్, లైక్ నాట్ బ్యాడ్, మంచిగానే ఉంది. బట్ నేనైతే ఇక్కడ ఉన్నన్ని రోజులు తినమన్నా తింటాను. బట్ ఆ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది సండే స్పెషల్ అంట. సో ఈరోజు సండే కాబట్టి నాకు లక్కీగా దోశ దొరికింది కాబట్టి తింటున్నాను. సో ఇప్పుడు నన్ను ప్రశాంతంగా తిననియండి దోశ, ఓకేనా? దోశ తిన్న తర్వాత మనము కాట్రేజ్ జార్జ్ రిజర్వ్కి వెళ్దాము. అది పాకం లైక్ ప్లేస్ అన్నమాట. రిజర్వ్ లైక్ వాటర్ ఉంటాయి అందుకే అన్నమాట. సో అక్కడికి వెళ్తాము ఇప్పుడు మనము. సో ఇదే ఆ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మ్యాప్ ఉంది. సో ఆ మ్యాప్ చూద్దాము ఎలా ఉంది అని. ఒకటి రెండు ట్రాక్స్ ఉన్నాయి అనమాట. మేబీ ఇటు నడుస్తాము సౌత్ వెస్ట్ రివర్ ఇట్లా పక్కకి వెళ్ళి రాక్స్ పక్కకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ ట్రాక్ ఉంటుంది, లైక్ వాకింగ్ ట్రాక్స్ అలా అనమాట. ఇది దాని మ్యాప్. ఒకటేమో అది జిప్ లైన్ ఉంటుంది. జిప్ లైన్ మరి ఏమనుకుంటున్నాను దాన్ని కార్ లిఫ్ట్ అని కూడా ఉంటుందంట. ఇంచుమించు సమ్ వాట్ జిప్ లైన్ లాగా అనుకుంటున్నాం మేము, తెలీదు. సో చూడాలి. కార్ లిఫ్ట్. ఓకే, సో కార్ లిఫ్ట్. సో మొత్తం ఇలా ఉంది. సో ఇటు వెళ్ళాలంట. మనతో వచ్చిన వాళ్ళు పీపుల్ వాళ్ళు ఫస్ట్ ఇంటిపోయారు. నుంచి వచ్చిన getting the tickets. ఓకే, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట. వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ తీసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి టికెట్స్ తీసుకుంటాం. ఎంట్రీకి టికెట్ అనుకున్నాను నేను, కానీ కాదంట. సో అలా అని చెప్పి మేము లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి మొత్తం స్విమ్మింగ్ పూల్. వావ్, ఎంత పెద్దగా ఉందో. అండ్ అదే కార్ లిఫ్ట్, సారీ చైర్ లిఫ్ట్. అండ్ ఈ పార్క్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. అండ్ అదే చైర్ లిఫ్ట్. ఇప్పుడు మేము అదే ఎక్కి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్తాము. అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా మళ్ళీ ఇక్కడి నుంచి వస్తామన్నమాట. సో చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఈ చైర్ లిఫ్ట్ కూడా కొంచెం పైకే ఉంది. సో కొంచెం డిఫరెన్సే ఉందన్నమాట. బట్ స్టిల్ ఇట్స్ ఫన్. సో లెట్స్ గో, అక్కడికి వెళ్దాము. టికెట్స్ కొనడానికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్స్ కొని దాని మీద కూర్చొని అటు సైడ్ వెళ్తాము. వన్ వే తీసుకున్నాం అనుకుంటున్నాం. వన్ వేనే 2 వేస్ ఉంటుందంట. బట్ మేము వన్ వే తీసుకున్న బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వస్తాము. సో లెట్స్ ఒక వాక్ అయిపోతుంది. ప్లస్ అన్ని ట్రై చేసినాము. So let's take the ticket. No. There we go. Thank you. Around the corner when you're ready. Thank you. Thank you.
సో ఇలా మనకి టికెట్స్ దొరికాయి. 2 టికెట్స్ తీసుకున్నాము. తీసుకొని ఇప్పుడు వెళ్ళాలి. ఓ సారీ, ఇక్కడ నుంచి ఇలా నేను బయటకు వెళ్ళిపోతున్నా. ఎక్సైట్మెంట్లో తెలియలేదు నాకు నేను ఎటు వెళ్తున్నా అనేది. అలా వెళ్ళాలి. దాని మీద కూర్చొని వెళ్తామన్నమాట. ఇప్పుడు 2 people in 1 car. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎక్కేసి వెళ్ళిపోతున్నప్పుడు అలా వెళ్తాము. వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. సో రెడీగా ఉండాలంట గైస్. సో బ్యాగ్ పక్కన కూర్చోలేదు సడన్గా. సో ఇప్పుడు దీని మీద మన రైడ్ వీళ్ళు దిగిపోయిన తర్వాత మనం ఎక్కాలి. సో అలా ఫాస్ట్గా దిగిపోవాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయినాం గాయ్స్, మేము పైకి వెళ్తున్నాము. నా ఫోన్ కింద పడొద్దని దేవుడు. సో ఇలా మేము ఇట్లా వచ్చేసాం గాయ్స్. ఆ వెనక నుంచి వావ్ చాలా బాగుంది. కౌశిక్ ఏమో భయపడుతున్నాడు. తనకి హైట్స్ అంటే చాలా భయం అనమాట. అందుకే భయపడుతున్నాడు. నేనేమో నా ఫోన్ ఇక్కడ పడిపోతుందా అని చెప్పి భయపడుతున్నాను. ఎందుకంటే గాలి చాలా వస్తుంది. సో అది నా సెల్ఫీ స్టిక్ నుంచి ఎక్కడ పడిపోతుందా అని చెప్పి భయం వేస్తుంది అనమాట నాకు. బట్ స్టిల్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చూడండి ఇట్లా పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. వావ్! ఆ స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. వామ్మో! పక్కకే రివర్ ఉంది. ఇక మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఎందుకు, ఆ రివర్లో దూకేయండిరా అయిపోతుందో పని. మళ్ళీ పక్కకు వాటర్ నింపి అది ఎందుకు డబల్ పని. జోక్స్ పార్ట్. అది రివర్. ఇప్పుడు మనం ఇలానని వెళ్ళి అదర్ సైడ్కి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తామన్నమాట. ఇలా పైనుంచి కాకుండా ఇట్లా కింద నుంచి కూడా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆడ కింద లైక్ వాక్వే ఉంది కదా, అలా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా ఉంది వ్యూ. మాత్రం చాలా బాగుంది. కానీ గాలి మాత్రం సూపర్ వస్తుంది. కొంచెం ఎక్కువ వస్తే ఏడ కొట్టుకుపోతాము అన్నట్టుగా ఉంది. పక్కనేమో కౌశిక్ పాపం భయపడుతున్నాడు. ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు అనమాట. సో ఇలా ఉంది. చూడండి ఎంత బాగుందో వ్యూ మాత్రము. సో ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఇంకా వాటర్ దగ్గర నుంచి ఉందేమో కరెక్ట్ మనం పైన ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకో వైపు ఇటు చూడండి, మొత్తం లైక్ చెట్లు, రాళ్ళు అండ్ మధ్యలో వాటర్. వావ్! సూపర్ ఉంది సీన్ మాత్రము. చాలా అంటే చాలా బాగుంది. నైస్. అండ్ ఇంకా మనం దగ్గరికి వచ్చేస్తున్నాం. దిగే టైం వచ్చేసింది. ఏ చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాము. కింద రెస్టారెంట్ ఉంది. కింద రెస్టారెంట్ ఉందంట. వావ్! ఓ పికాక్. అవును, ఇక్కడ పికాక్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ దన్నుమంటది చూడు. ఇది ఎక్కువ అనలేదు, కొంతమంది బాగా సౌండ్ వస్తుంది. ఏం కాదులే నాన్న, పట్టుకున్నా ఫోన్ కూడా. ఒక ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి, లైక్ పింక్ ఫ్లవర్స్. దాని మధ్యలో నుంచి క్యూట్ పికాక్స్ ఉన్నాయి. వావ్, నైస్ పికాక్స్. అక్కడ చూడు వాల్బీస్ ఉన్నాయి. అవును, నేను చెప్పడం మర్చిపోయి ఎప్పుడు వాల్బీస్ ఉంటాయి. వాల్బీస్ అంటే చిన్న కంగారూస్ వాల్బీస్ అంటే అది రియల్ మనకు బొమ్మలాగా ఉన్నాయి. కదులుతలేదు అది. ఓ కదిలింది కదులుతాయి. దే లైక్ రియల్లీ అబ్జర్వెంట్స్. లైక్ అట్లనే ఎట్లా కూర్చొని చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. ఓకే. Stop to the side, perfect, and then out through the exit, guys. Thank you. No problem. Peacock. Just out through this way, man. Guys, back this way, out through the gap there. ఓకే. సో ఇక్కడ ఎప్పుడు వాలబీస్ ఉంటాయంట. ఇది కామన్ అంట ఇక్కడ ఈ పార్క్ లో, లైక్ ఈ రిజర్వ్ లో. అండ్ ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి. వావ్! అక్కడ ఒక వాలబీ, ఇక్కడ ఒక వాలబీ చాలా ఉన్నాయి. పికాక్స్ ని జూలోనే చూసాను. ఇంత దగ్గర నుంచి ఇది ఫస్ట్ టైం. చూడండి పికాక్. హాయ్ బడీ. ఎంత కలర్ఫుల్ ఉందో, ఎంత బాగుంది. అక్కడ కింద ఫెదర్స్ ఓపెన్ చేసింది, ఇది కూడా ఓపెన్ చేస్తే ఎంత బాగుంది. అక్కడ ఇంకో పికాక్ ఎవరో వదులుతుంది. తెలుసు, ఐ నో పికాక్ సౌండ్. ఓ ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి గాయస్, చాలా పికాక్స్ ఉన్నాయి.
యాక్చువల్లీ వైట్ పికాక్స్ కూడా తిరుగుతూ ఉంటాం. వైట్ అందరు పికాక్స్ పిలుచుకుంటున్నట్టున్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు రండి రా తొందరగా అని గ్రూప్ని పిలుచుకుంటున్నారు. హే బ్రో ఇఫరా జరా ఫెదర్స్. ఓకే సో ఇప్పుడు పైకి వెళ్దాము, అక్కడ చూద్దాము. ఇక్కడైతే సూపర్ ఉంది. లైక్ ఒక వైపు పికాక్స్, ఒక వైపు వాలబీస్. వావ్, సో మచ్ నైస్. అక్కడ చూడండి ఎన్ని ఘనం వచ్చేసాయో పికాక్స్. ఇప్పుడే అందరు పిలుచుకున్నారు కదా అనుకుంటా. సో అందుకే అన్ని వచ్చేసాయి పికాక్స్. చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తున్నామో. వావ్, సో నైస్. Usually wear my full wet, so I don't really care. I'm not getting wet. పికాక్స్ నేను ఇంత దగ్గర నుంచి ఇది ఫస్ట్ టైం చూడటం పికాక్ని. సో There's usually more of them, but they're wherever they want to be. సో క్యూట్, సో బాగున్నాయి. Actually, this is a female. Oh, so what they tame and mix This is a female peacock. The one which has feathers, it's a male peacock. So male peacock feathers ఇట్లా విప్పుకొని లైక్ అది సౌండ్స్ చేసి ఫీమేల్స్ని అట్రాక్ట్ చేస్తాయి అనమాట. సింపుల్. అది మేల్ పికాక్. ఫెదర్స్ ఉంటుంది మేల్, అంటే లైక్ కలర్స్ ఫెదర్స్ ఉంటుంది మేల్. ఇది మేల్ పికాక్ అంట. ఇది కింద ఉన్నది ఇది ఫీమేల్ పికాక్. ఇది ఫీమేల్ పికాక్. Hi guys. Hey. Good, thank you. How's yours? ఇది మేల్ పికాక్ అవుతుంది. ఇది మేల్ పికాక్. అన్ని పికాక్స్ ఉన్నాయి ఇక్కడ. సో నైస్. అండ్ ఇక్కడ అందరికీ కుక్కలు తెలుసు అంటే ఇట్లా పలకరించుకుంటారు అప్పుడు. రెస్ట్ తీసుకుంటుందా మేల్ పికాక్ అక్కడ. సో ఇలా అన్ని చూస్తే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో అలానే నేను పక్కకు నిలబడి పికాక్స్ని చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ ఒక సూపర్బ్ థింగ్ క్యాప్చర్ అయ్యింది. పికాక్ ఫెదర్స్ ఓపెన్ చేసేది చూడండి ఎంత బాగా ఓపెన్ చేసిందో. వావ్, సో నైస్. Hey bro. Oh yeah, that's good. ఓపెన్ చేసి మాకు ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం పోస్ట్ ఇస్తుంది పికాక్. Yeah. ఇలా నన్ను వాక్ చేస్తూ వెళ్ళాలి. ఏమొస్తుందో మాకు కూడా తెలియదు, బట్ వెళ్తున్నాం. హోప్ సో. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ వస్తుంది. వాటర్ మధ్య నుంచి వెళ్ళే బ్రిడ్జ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. మొత్తం జంగల్లో వాక్ చేస్తున్నాం చెట్ల మధ్యలో. అండ్ పికాక్ సౌండ్ వినిపిస్తుంది. చాలా పికాక్స్ ఉన్నాయి ఇక్కడ. Said walk. వాటర్ సౌండ్ వస్తుంది. He said walk to the left. లెఫ్ట్. ఆ మధ్య జంగల్ నుంచి షార్ట్ కట్ తీసుకున్న మనిషి వస్తుంది. సారీ మన ఫ్రెండ్స్. Hi guys, we met again. యా వీళ్ళు షార్ట్ కట్ తీసుకున్నారు. This is a shortcut for that. యా ఓ షిట్ వి మిస్డ్ ఇట్. దిస్ షార్ట్ కట్. Okay. ఇలా వాక్ చేస్తూ బ్రిడ్జ్ ఎక్కుతుందని ఆశిస్తున్నాము. Guys, మీకు బ్రిడ్జ్ కనిపిస్తుందా చెప్పండి. నాకు ఓన్లీ పికాక్ సౌండ్ వినిపిస్తుంది కానీ బ్రిడ్జ్ ఎక్కడ కనిపించట్లేదు. ఇలా వెళ్తూ ఎప్పటికి వస్తుందో తెలీదు. విల్ గివ్ యూ ద అప్డేట్స్. అక్కడ అది కనిపిస్తుంది అంటే బ్రిడ్జ్ ఆపోజిట్ సైడ్ కదా. నేను రైట్ వెళ్ళాలి అయితే. రైట్ సైడ్ ఉండేదా బ్రిడ్జ్ కాదా. పికాక్స్ అంటున్నాయి. Yeah, if we see the bridge on the right side, maybe we have to go the other one. Yeah, see, right side. It's there. అక్కడ ఉంది అక్కడ. సో బ్రిడ్జ్ అక్కడెక్కడ ఉందని చూసాం కదా, అదే అన్నమాట ఈ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్తే వస్తుంది అని చెప్పిన, ఎంతసేపు అట్లా వస్తుందో తెలియదు. సో లెట్స్ వాక్. చలో ఇట్లా వాక్ చేసి ఆ ప్లేస్కి వెళ్తాం అనమాట మనం. రైట్ లెఫ్ట్ తెలీదు. ఇట్స్ డౌన్ లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే బ్రిడ్జ్ కనిపిస్తుంది నాకైతే ఇక్కడ నుంచి. నా కంటికి అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాప్చర్ అవుతుంది అనుకుంటా. ఇలా నేను బ్రిడ్జ్ మీద నుంచి వాక్ చేస్తూ ఆ ప్లేస్కి వెళ్తాను. అది మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో అక్కడికి వెళ్ళిపోతాం. సో వచ్చేసాం గైస్, బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. బ్రిడ్జ్ మీద నుంచి వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. లల్లలా
They're all taking pictures of that. యా అందరు పిక్చర్స్ తీసుకుంటున్నారు. సో మనం కూడా ఇక్కడ విజిట్ చేద్దాము, ఒకటి తర్వాత ఒకరు వెళ్దాం. సో ఆల్ ఆర్ ఎక్సైటెడ్. అంతవరకు మనం బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. Like మాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. అలెగ్జాండ్రా సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే 1904లో ఓపెన్ అయింది. వావ్ వావ్. సో ఇది బ్రిడ్జ్. ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇదే బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ ఇంకో వైపు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వాక్ చేస్తూ అలా నా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తామన్నమాట. చూడండి ఎంత బాగుందో సీనరీ. కింద వాటర్, మధ్యలో బ్రిడ్జ్, అండ్ దాని మీద మేము, అండ్ ఇటువైపు ఏమో లైక్ కొండ, ఐ మీన్ రాళ్ళు ఉన్నాయి. కొండ మధ్యలో వాటర్ లాగా ఉందన్నమాట. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ చాలా గాలి కూడా వస్తుంది ఫుల్గా. అండ్ దానికి బ్రిడ్జ్ ఊగుతుంది అనమాట. సో కౌశిక్ భయపడుతున్నాడు పాపం. హైట్స్ అంటే భయం కదా కౌశిక్, అందుకే. సో అలా మేము బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ ఇంకో వైపు వెళ్తున్నాము. మధ్యలో వెళ్తూ వెళ్తూ ఫొటోస్ దిగాము. అండ్ నేను రీల్స్ కూడా చేశాను. మీరు ఒకటి గమనించారా? ఏంటో తెలుసా? అదే నేను షర్ట్ మార్చేసుకున్నాను. నేను ఎందుకో తెలుసా? రీల్స్ అండ్ ఫొటోస్ కోసం అని చెప్పి నేను షర్ట్ మార్చేసుకున్నాను అనమాట. అలా నేను బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా కొండల మధ్య నుంచి వెళ్తున్నాం గైస్. ఇలా నేను స్ట్రైట్ వెళ్తే మళ్ళీ మనం ఆ ఒరిజినల్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాము, అక్కడ ఎండ్ చేయొచ్చు ఇక్కడ నుంచి వెళ్తే. సో ఇలా నడుచుకుంటూ మేము కిందికి వెళ్ళాము. కిందికి వచ్చిన తర్వాత లైక్ అక్కడనే అందరు ఫ్రెండ్స్ని కలిసి అక్కడి నుంచి మేము మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని రిసార్ట్కి వెళ్ళిపోయాము. హాయ్ గాయ్స్. సో మేము వచ్చిన రిసార్ట్లో ఇట్లా పూల్ ఉంది. ఇంకా దెన్ స్పాటింగ్ లైక్ ఇది జకూజీ ఉంది. సో లైక్ వెళ్తుంది లోపలికి. సో ఇలా రిసార్ట్కి వచ్చాక రిలాక్స్ అవుదామని చెప్పి ఇక్కడ హాట్ పూల్ దగ్గరికి వచ్చాము అందరము. సో కౌశిక్ వీడియోస్ తీస్తుండు. దానికన్నా ముందు యాక్చువల్గా కౌశిక్ కూడా వచ్చేసాడు వీడియోస్ చేసినవి. నేను కౌశిక్ ఇంకా ఫ్రెండ్స్ అందరం ఈ హాట్ పూల్లో ఎంజాయ్ చేసాము. మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి మంచిగా ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ రూమ్లో మూవీ చూద్దాము అన్నారు నైట్. అలా అని చెప్పి ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తుంటే ఇక్కడ నాకు ఇదేంటో ఉంది అని చెప్పి భయపడ్డాను. కానీ అది చూస్తే వైల్డ్ క్యాంగ్రూ, ఐ మీన్ వైల్డ్ వాలబీ అనమాట. సో అది చూడండి ఎంత వైల్డ్ యానిమల్స్ ఇక్కడ ఉన్నాయంటే, వాలబీస్ ఇట్లా ఉట్టిగానే కనిపిస్తాయి అనమాట. సో ఆ చెట్ల మధ్యలో వెళ్ళిపోయింది, అది కనిపించట్లేదు. నేను వస్తున్నా అని చెప్పి పారిపోయింది. సో ఇప్పుడు మనము ఫ్రెండ్ రూమ్లోకి వెళ్దాము. అక్కడే వాళ్ళు మూవీ చూస్తున్నారు. అండ్ అదైతే మళ్ళీ కనిపించట్లేదు నాకు వాలబీ. అలా అని చెప్పి నేను ముందరికి వెళ్ళిపోతున్నాను. ఇదే ఫ్రెండ్స్ రూమ్ అనమాట. ఇక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. ఈరోజు హారర్ మూవీ పెడుతున్నారంట నైట్. సో మనం కూడా వెళ్ళి నైట్ హారర్ మూవీ అది చూసి ఎంజాయ్ చేద్దాం. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. అందరు ఎలా కూర్చున్నారు చూడండి. అందరూ ఒక దెయ్యాలాగానే కూర్చొని బాగాలే దెయ్య మూవీ చూస్తున్నారు. వావ్, జస్ట్ కిడింగ్. సో మన లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి అందరు ముసుగులు వేసుకొని లైట్లన్నీ బంద్ చేసుకొని హారర్ మూవీ చూస్తున్నారు. సో ఇదే హారర్ మూవీ. సో మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? సో ఇలా మా డే 2 గడిచింది. లాంచెస్టన్ లో యాక్టివిటీస్ తో, పికాక్స్ తో, వాలబీస్ తో ఫుల్ ఎంజాయ్ చేసాము. మా డే అయితే హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఉంటాయి అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.